అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్యామిలీ ఫుండర్ మూమెంట్. ఇవాళ మనకి ఒలింపిక్స్లో బ్రాంజ్ గెలుచుకోవడం జరిగింది మిస్ మను. ఆమె మాటల్లో విన్నట్లయితే ఆవిడ భగవద్గీతను వెళ్ళే ముందు కూడా చదివాను, నాకు చదవడం అలవాటు అని చెప్పింది. దాంట్లో ఆమె ముఖ్యంగా ఆమెను ఇన్స్పైర్ చేసే విషయం, నువ్వు కేవలము నీ వంతు బాధ్యత లేకుండా 100% ఇవ్వు, కర్మ ఫలితాల గురించి ఆలోచించొద్దు, యు డూ యువర్ వర్క్ అనేటటువంటి కృష్ణుని యొక్క వాక్కు అర్జునికి ఇచ్చిన సందేశం తనకు ఇచ్చిన సందేశంగా భావించి ఆవిడ అలా చేయడం జరిగింది. అలా ఆమె విజయాన్ని సాధించడం జరిగింది. భగవద్గీత అనేది ఒక సందేశం లాంటిది. ఇంట్లో పెద్దవాళ్ళు కూర్చొని మనల్ని గైడ్ చేస్తారు కదా, ఇలా ఇల్లు అలా చెయ్యి, ఇట్లుంటే మంచిది, అలా ఉంటే మంచిది, అంతేనండి. ఒక గైడెన్స్ లాగా అది మనకి లైఫ్లో దిక్సూచి అంటారు కదా. వాచ్ అనేది, టైం అనేది మన ఇంట్లో పెట్టుకోకుండా రోజు మనం ఎలా గడపలేం కదా. వాచ్ చూడాల్సిందే, మొబైల్లోనో లేకపోతే వాచ్లోనో ఏమీ లేకపోతే కనీసం సూర్యుడిని ఎటువైపు ఉన్నాడు ఏంటి అని అది పోయే మూమెంట్ అని చెప్తూ ఉంటుంది. అట్లనే మన లైఫ్లో మనం చేసే ప్రతి పనిలోనూ మనకి మనం ఎక్కడ వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం ఏంటి అనే దానికి దశా నిర్దేశాలకి అనుగుణంగా మనం చేస్తున్న పనిలో నుంచి అలా మన ఆమె విషయంలోనే కాదు, అది చాలా ముఖ్యమైన. అందుకోసమే ఏమో సంసారం అనే సాగరంలో మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు, ఒక్క రోజుకు ఒక పద్యం, ఒక శ్లోకం చదివినా కూడాను ఎన్నో విషయాల నుంచి మనం రిలాక్స్గా ముందుకెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అందుకు మా ఇంట్లో ఇప్పటికీ ఒక పద్ధతి ఉంది, ఆ గీతా పారాయణం చేయడం లాంటిది. ఏదన్నా కన్ఫ్యూజన్స్ ఉండి ఏం చేయాలో అర్థం కాక అట్లా ఉండి మనం ఏదో ఒకటి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పేజ్ ఓపెన్ చేసామనుకోండి, ఒకరు చెప్పినట్లుగా అక్కడ నుంచి ఒక సందేశం వస్తుంది అనమాట. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ నుంచి మా నాన్నగారు అలా హ్యాబిట్ చేయించారు. అదే మార్గాన్ని ఎన్నుకొని ఎన్నో సంసారాల్లో ఉన్నటువంటి ఒడిదుడుకుల్ని నిలదొక్కొని ఈవేళ నా జర్నీ ఇక్కడి వరకే వచ్చింది. ఒక టీచర్గా, సైకాలజిస్ట్, స్పిరిచువల్ అండ్ డాన్స్, యోగా థెరపిస్ట్గా ఎన్నో విధాలుగా అన్ని ధ్యానాలతో, ముఖ్యంగా భగవద్గీత ధ్యాన భాండాగారాన్ని తీసుకొని ఇవాళ నా ప్రయాణం జరుగుతుంది. ఇప్పటికీ చాలామందికి నేను గీతా క్లాసెస్, గీతా సంఘ్ అనే పేరుతో, అంటే రోజులో కనీసం ఫ్యామిలీలో ఒక్క క్షణం అందరూ కలిసి ఒక పారాయణం చేయాలి, ఒకటి చెప్పుకోవాలనే పద్ధతిలో మన కోర్సు జరుగుతూ ఉంటుంది. గీతా సంఘ్ అనే కోర్సు యూఎస్ఏ నుంచి చాలామంది ఫ్యామిలీస్ దీన్ని అందుకుంటూ ఉన్నారు. ఫ్యామిలీ అంటే సేపు హస్బెండ్ వైఫ్ గొడవలనే కాదండి, పిల్లల్ని ఎలా మంచిగా తీర్చిదిద్దుకోవాలి, ఎకానమీతో బెస్ట్గా బ్యాలెన్స్గా ఎట్లా ముందుకెళ్ళాలి, ఆరోగ్యాన్ని ముఖ్యంగా ఎలా పట్టుకోవాలి, ఇవన్నీ కూడా మనకు ఆ సబ్జెక్ట్లో వస్తాయి. ప్లీజ్ వెల్కమ్, ఐఎమ్ ఆల్వేస్ హియర్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ.